హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. మనం ఇంతకుముందు వీడియోలో ప్రజాపాలన దరఖాస్తు 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాం. దానికి సంబంధించిన ఫామ్ను నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫిల్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ దీంట్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఉంది. వాళ్ళు 6 గ్యారంటీలది ఇక్కడ ఒక లోగో వేసుకున్నారు. 28వ తారీఖు 12/2023 నుంచి 6/1/2024 వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారు. ప్రజాపాలన దరఖాస్తులో ఏమేమి ఉన్నాయంటే 6 గ్యారంటీల్లో 5ని దీంట్లోకి తీసుకోవడం జరిగింది. యువ వికాసం స్కీమ్ తప్ప అన్ని స్కీమ్స్ ఇందులో ఉన్నాయి. మహాలక్ష్మి ఉంది, రైతు భరోసా ఉంది, గృహజ్యోతి ఉంది, ఇందిరమ్మ ఇండ్లు ఉంది, చేయూత పథకం ఉంది. నెక్స్ట్ దీంట్లో కుటుంబ సభ్యుల వివరాలు ఎలా ఫిల్ చేయాలి ఏంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ మన ఫోటో ఎంటర్ పెట్టాల్సి ఉంటుంది. ఫోటో అంటేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇంటి యజమాని పేరు ఇవ్వాలి. ఇక్కడ ఇంటి యజమాని పేరు ఇచ్చినాక ఇంటి యజమాని మహిళనా లేకపోతే పురుషుడా ఇతరులా అని ఉంది, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మూడో కాలం వచ్చేసి మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతుంది. ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనార్టీయా, ఇతరుల, దాన్ని ఫిల్ చేయాలి. నాలుగో కాలం వచ్చేసి పుట్టిన తేదీ, ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐదో కాలం వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇందులో. ఆరో కాలం వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయాలి. ఏడో కాలం వచ్చేసి మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ఎనిమిదో వచ్చేసి వృత్తి, మీరు ఏం పని చేస్తారనేది ఇక్కడ రాయండి. తొమ్మిదోది కుటుంబ సభ్యుల వివరాలు ఉంది. ఇక్కడ మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేరు, ఈ ఇంటి యజమానితోటి ఈ కుటుంబ సభ్యునికి ఉన్న సంబంధం ఏంటిది అనేది రాయాలి ఇందులో. మేలా ఫీమేలా రాయాలి ఇందులో. పుట్టిన తేదీ రాయాలి ఇందులో. ఆధార్ నెంబర్, ఎంతమంది ఉంటే అంతమంది. 9వ కాలం. నెక్స్ట్ 10వ వచ్చేసి చిరునామా, మీ ఇంటి నెంబరు, మీ వాడ, విలేజ్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, ఈ 10వ దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కిందికి వచ్చాక అభయహస్తం పథకంలో ఉన్న 6 గ్యారంటీల్లో నుంచి 5 గ్యారంటీలకు సంబంధించింది మనకు ఏ దానికి మనం అర్హులం, అది మనకు కావాలా వద్దా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అని ఉంది. ఇక్కడ ఇది మొదట మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం అంటే ఇంట్లోని ఇంటి యజమాని మహిళకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం. మీరు దానికి అర్హులైతే దీనిపై టిక్ చేయండి. రెండోది వచ్చేసి 500కి గ్యాస్ సిలిండర్, మీకు గ్యాస్ సిలిండర్కు అర్హులైతే గిట్ట దీనిపై టిక్ చేయండి. టిక్ చేసి మీకు గ్యాస్ బుక్లో గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చేసి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇక్కడ రాయండి. అంటే మీకు ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ ఇట్లా ఉంటాయి కదా, మీది ఏదో అది ఇందులో రాయండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే మీకు సంవత్సరానికి ఎన్ని పడతాయి అనేది. ఎక్కువ మందికి ఒక 6 నుంచి 8 మధ్యలో పడతాయి. 6 నుంచి 8 మీకు ఎన్ని పడతాయి అనేది ఇక్కడ రాయండి. తర్వాత వచ్చేసి రైతు భరోసా పథకం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని గవర్నమెంట్ చెప్పింది కదా, దానికి సంబంధించి దీంట్లో కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా కాలం ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఈ రైతు భరోసా దానికి ఫస్ట్ది ఏంటంటే మీరు రైతు అయితే గిట్ట ఈ రైతు కాలంలో టిక్ చేయండి, లేదు కౌలు రైతు అయితే గిట్ట కౌలు రైతు కాలంలో టిక్ చేయండి. నెక్స్ట్ మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా, దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్లు ఉంటాయి కదా, ఆ సర్వే నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని సర్వే నెంబర్లు ఎంటర్ చేయండి. నెక్స్ట్ వ్యవసాయ కూలీలని ఇంతకుముందు చెప్పాం కదా, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు కౌలు రైతు కాకుండా ఉండుంటే వ్యవసాయ కూలీ ఈ కాలం దీని మీద టిక్ చేయండి. మీరు టిక్ చేసి దీనికి మీరు ఏమి ఇవ్వాలంటే ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది రైతు భరోసాకు సంబంధించింది. నెక్స్ట్ మీకు గిట్ట ఇందిరమ్మ ఇల్లు కావాలి అని ఉంటే, మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేకుంటే గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు కదా, దానికి సంబంధించిన కాలం ఇది. ఇల్లు లేని అర్హులకు మాత్రమే ఉంటుంది. మీరు ఇంటి నిర్మాణానికి గిట్ట ఆర్థిక సాయం కావాలంటే దీనిపై టిక్ చేయండి. దీంట్లోనే ఇంకోటి ఇందిరమ్మ ఇండ్ల కిందనే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అని చెప్పారు కదా, ఒకవేళ మీ కుటుంబంలో ఏమైనా అమరులు ఉండుంటే దీనిపై టిక్ చేసుకోండి. అప్పుడు అమరులైన ఆ వ్యక్తి పేరు, అమరులైన సంవత్సరం, లేదు వాళ్ళు ఉద్యమకారులై ఉంటే ఎక్కడైనా ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే గిట్ట ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ చనిపోయి ఉంటే గిట్ట అమరులు అయితే గిట్ట డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇందులో ఎంటర్ చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని అడుగుతున్నారు. ఈ కాలం టిక్ చేశారంటే పాల్గొన్నట్టే కాబట్టి అవునుపై క్లిక్ చేయండి. ఇక్కడ
పాల్గొని ఉంటే ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకి వెళ్తే ఏ జైల్లో ఉన్నారో ఆ జైలు పేరు రాయాలి. ఆ స్థలం ఎక్కడనో రాయాలి. శిక్షాకాలం అంటే ఆ శిక్ష మీకు దేని మీద పడ్డది, ఎన్ని రోజులు మీరు జైల్లో ఉన్నారనేది ఇందులో ఫిల్ చేయాలి. ఇది ఇందిరమ్మ ఇళ్ళ గురించి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద ఏంటంటే 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగం ఉన్న అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. దీంట్లో ఏముండాలంటే లేదంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉందని అడుగుతుంది. 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు. 200 యూనిట్ల లోపు ఉంటే మాత్రమే ఈ పథకం మీకు వర్తిస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఇవ్వాల్సింది ఏంటంటే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. మీ మీటర్ నెంబర్ ఉంటుందిగా, మీటర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మీటర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం. చేయూత పథకం అంటే ఇప్పుడు మనకి ఇస్తున్న ఆసరా పెన్షన్నే వీళ్ళు చేయూత పథకం అని పెట్టడం జరిగింది. చేయూత పథకం కింద నెలకు వృద్ధులకు, వితంతులకు వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులై ఉంటే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కింది వివరాలు తెలపాల్సి ఉంటుంది. మీరు దివ్యాంగులైతే గిట్ట దివ్యాంగులపై క్లిక్ చేయండి. అంటే దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ ఎవరైనా. మీకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి జారీ చేసింది. ఆ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వేరే ఇతరులు. వృద్ధులు అయితే గిట్ట వృద్ధులు కాలంపై టిక్ చేయండి. గీత కార్మికులు అయితే గీత కార్మికుల కాలంపై క్లిక్ చేయండి. డయాలసిస్ బాధితులు అయితే డయాలసిస్ బాధితులు ఈ కాలం. బీడీ కార్మికుల జీవనభృతి, బీడీ కార్మికులు అయితే గిట్ట వారి దీనిపై క్లిక్ చేయండి. ఇది 4,000 రూపాయలది అందరికీ. ఒంటరి మహిళ జీవనభృతి దీనిపై క్లిక్ చేయండి. వితంతు అయితే వితంతు కాలంపై క్లిక్ చేయండి. చేనేత కార్మికులు అయితే చేనేత కార్మికుల కాలం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే దీనిపై. ఫైలేరియా బాధితులు అయితే దీనిపై. బీడీ టేకేదారు జీవనభృతి అయితే గిట్ట దీనిపై. మీరు దేనికి అర్హులో దానిపై మాత్రమే క్లిక్ చేయండి, వేరేటిపై చేయకూడదు. ఓకే, ఈ ఫామ్ ఎలా నింపాలో మీకు అర్థమైందని అనుకుంటా. ఒకవేళ ఈ ఫామ్ నింపడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే గిట్ట మా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది.